ఈ వీరు సక్సెస్ అవుతారు, వీరు ఫెయిల్ అవుతారు మనకు తెలియదండి. ఒకరు ఒక ప్లాట్ కొనడానికి వచ్చి 8 ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు, కొనడానికి వచ్చి డబ్బులు తీసుకొచ్చి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుందంటే, నీ నాన్ స్టాప్ వర్కింగ్ విత్ యువర్ వండర్ఫుల్ టీమ్. సక్సెస్ కావాలంటే బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే, నీ టీం బాగుండాలి బాస్. మీరు ఏ రియల్ ఎస్టేట్లో చేరినా వాళ్ళు ఏం చేస్తారు, నీ టీం బిల్డ్ చేసుకోమంటారు, నీ టీంని బిల్డప్ చేసుకోమంటారు. ఏం చేయాలి అప్పుడు? మీరు అమ్మగలరా? అమ్ముతారు. అమ్మలేకుంటే అమ్మాయి వాళ్ళని పట్టుకురండి మీ టీంలో. ఎస్, చాలా మంచి ఐడియా అండి. వాళ్ళు అమ్ముతుంటే కూడా మీకు వస్తుంటుంది. అప్పుడు టార్గెట్ను ఎలా చేరాలో నీ అండర్లో పనిచేస్తున్న వాళ్ళు, పనిచేయడం వాళ్ళకి శాలరీ ఎక్కలేదు, వాళ్ళ నుంచి అప్పుడు వెళ్తుందండి. మీరు అమ్మడంలో గొప్ప, కానీ ప్రాస్పెక్ట్ని పట్టుకోలేకపోతున్నారు, కస్టమర్ని పట్టుకోలేకపోతున్నారు. పట్టుకోవడం అంటే వాళ్ళు అడగలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని వెళ్ళలేకపోతున్నారు. దానికోసం బ్యూటిఫుల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాగా వినండి. ఖచ్చితంగా చెప్పగలను, తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో కానీ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది తెలుసా? తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి అందరూ నువ్వు తెలుసు కాబట్టి. తమరు ఇంతకుముందు ఏం వ్యాపారం చేశారు, ఇంకేం బిజినెస్ చేశారు, ఇంకెక్కడ చేశారు, వెళ్ళరండి, తెలిసిన వాళ్ళని అడగరండి. నేనేం చెప్తాను తెలుసా? దయచేసి తెలిసిన వాళ్ళని అడగడం మొదలుపెట్టండి, ఎవరిని వదలకండి. మీ పెళ్ళి అయిందనుకోండి, మీ పెళ్ళికి ఎంతమందిని పిలుస్తారు, మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎంతమందిని పిలుస్తారు, పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? గౌరవంగా పిలుస్తారు, చక్కగా పిలుస్తారు. ఓకే, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చేది ఉంటే మాత్రం చక్కని డ్రెస్ వేసుకొని పిలుస్తారు. ఇవేనండి ఇక్కడ పెళ్ళి కాదు. పెళ్ళి బదులు ప్రాస్పెక్టివ్. మీకు తెలిసిన వాళ్ళందరికీ కలవండి, మాట్లాడండి. నేను ఫలానా వెంచర్లో ఫలానా చేస్తున్నాను, మీకు ఏమైనా ఆసక్తి ఉందా? మీ పేరు చెప్పి అన్ని చెప్పి మాట్లాడండి. తెలిసిన వాళ్ళతో మాట్లాడండి మిత్రమా. తెలిసిన వాళ్ళతో మాట్లాడడం వల్ల ఈజీగా కనెక్ట్ అవుతారు. దీంట్లో ఒకరేమంటారు తెలుసా? నా దగ్గర డబ్బు లేదు బాస్, మంచి ఏరియా ఉంది కానీ డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు లేదు అని అనుకో. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో 80 ఉందండి, కింద చాటింగ్ కొట్టండి. మీ ఏ మొబైల్ కొన్నారు, చాటింగ్ కొట్టండి. మీ దగ్గర ఉన్నది ఎవరు చూసి, అరే నీ మొబైల్ బాగుంది, ఎక్కడ కొన్నావు అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ మీరు ఫలానా షాప్లో కొన్నాను, నాకు పరిచయమో అని మీరేం చెప్తారండి? కావాలంటే అతను దాన్ని తీసుకెళ్ళి డిస్కౌంట్ ఇప్పిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ వెరీ వెరీ పవర్ఫుల్ మౌత్ పబ్లిసిటీ అంటారండి. 1-to-1 అయ్యే మార్కెటింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్ అని. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని అడ్వర్టైజ్మెంటు. ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఎక్కడో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఎక్కడో వచ్చింది, ఏం చెప్తారు? నా పేరు చెప్పు, వదిలిపెడతారు. నా పేరు చెప్పు, మాట్లాడతారు. నా పేరు చెప్పు, నీకు అది ఇస్తారు అంటారు కదా. ఆ పేరుతో మనం తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఒకప్పుడు ఏమైందండి, ఒక ముషీరాబాద్లో నా ప్రియమిత్రుడు ఒక పెద్ద పార్టీ పేరు నాకు అక్కలేదు కానీ పార్టీలో లీడర్ అండి. పేరు మాత్రం వెంకటేష్ గారు, ఆగిరి వెంకటేష్ గారు. ఈజ్ అ లీడర్, అక్కడ మంచి లీడర్. ఆయన ఏమనేవాడు, గంప అని పిలుస్తాను. గంప, నేను వెళ్తే నాకు సినిమా టికెట్ ఇవ్వడు, కానీ నా పేరు చెప్పి టికెట్ తీసుకుంటున్నారు అందరూ. ఏం చెప్తానండి, నా పేరు చెప్పి మేనేజర్ సార్ అన్న పంపించిండు అంటే టికెట్ ఇస్తారు, నేను వెళ్తే నాకు తెలియదు, నన్ను గుర్తుపడరు. అంటే రెఫరెన్స్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఈ రెఫరెన్స్ మార్కెటింగ్ మాత్రం వదిలేకండి బాస్. ఎవరి దానికి వెళ్ళినా సరే నో అని అనుకోండి. ఏమన్నాడు? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. ఎన్ఓ, నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఎన్ఓ అంటే న్యూ ఆపర్చునిటీ. నోని ఎందుకన్నాడంటే, అయినా బాగా వినండి బాస్, ఎందుకు నో అంటే మీరు అతనికి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అతన్ని కనుక కన్విన్స్ అయ్యాడనుకో ఎస్ అంటాడు కదా. కన్విన్స్ కావట్లేదంటే నీకు గురువు దొరికాడు. ఎందుకు గురువు దొరికాడు? మీరు ఎంత చెప్పినా అతను వద్దంటున్నాడు అంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏం చేస్తారండి, ఒకరి దానికి వెళ్తారు, ఇద్దరు దానికి వెళ్తారు, ముగ్గురు దానికి వెళ్తారు, 10 మంది దానికి వెళ్తారు. ఇది వేస్ట్ అంటారు. ఇంకా ఈ బిజినెస్ వేస్ట్ అంటారు. ఏమి కాదు బాస్, దీంట్లోనే ప్రయత్నంలో ఉండాలి. ఇదే 100% చేస్తుండాలి, సక్సెస్ అవుతుంది. మీరు చూసుకోండి ఒకసారి, ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి. ఏదైనా సరే ఒక్కరోజు సక్సెస్ కాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, దే స్టార్ట్ ఇన్ ఏ స్మాల్. రీసెంట్లీ నేను విజిట్ చేయించాను. షట్టర్ ఏది ఉందో ఆ చిన్న గ్యారేజ్ కూడా చూపించాను. దాని పేరే గ్యారేజ్, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఓకే, సో ఆ గ్యారేజ్లో స్టార్ట్ చేసిన ఆయన అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే, మన ఇండియాలో ఎలా ఉన్నారు, పెట్రోల్ పంపులో పనిచేసిన అంబానీ గారు ఎందుకు అయ్యాడు? ఒక ఆయుర్వేదం డాక్టర్, పెద్ద అపార్ట్మెంట్స్, వేలాది అపార్ట్మెంట్స్ కట్టాడు ఇక్కడ హైదరాబాద్లో, ఎందుకు అయ్యాడు? ఎనీథింగ్ నువ్వు దాన్ని నమ్ముకో, అదే చేస్తుండు. దానికి కాన్సెప్ట్ ఏం తెలుసా? మార్కెటింగ్, సేల్స్, మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఇఫ్ యూ బిలీవ్ ఎనీథింగ్,
అండ్ ఇఫ్ యూ డూ దట్ సేమ్ థింగ్ ఫర్ 1000 days ఇట్ సక్సెస్ఫుల్. ఓహ్ 1000 సార్లు కాదండి, Fantastic quotes. 1000 రోజులు అదే పని చేయాలి, సక్సెస్ గ్యారంటీ. ఎనీథింగ్ అండి, 1000 రోజులు అంటే 3 ఏళ్ళు అంతే. 3 ఏళ్ళు మనం ఈ రోజు చేస్తారు, సక్సెస్ ఏంది ఎక్కడికి వస్తే సక్సెస్ ఇంకా రాదు. అరే బాస్ డిగ్రీ చేసినా 3 ఏళ్ళు, ఓకే ఏం చేసినా 3 ఏళ్ళు, ఇది కూడా 3 ఏళ్ళు దాంట్లో ఉండండి, అప్పుడు సక్సెస్ అవుతుందండి. నేను చెప్తున్నాను, ప్రాస్పెక్ట్స్ రెడీ ఉన్నారు, కొనడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి తెలిసే విధంగా వెళ్ళాలి. మేనేజర్స్ ఉంటారు, కొంతమంది బ్యాంక్ మేనేజర్స్, అడగండి చెప్తారేమో, ఓకే. కొంతమంది పోస్ట్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళని అడగండి చెప్తారేమో, ఓకే. కొంతమంది టాప్ మోస్ట్ ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళని అడగండి చెప్తారేమో. లేదా మీరేం చేయండి, చిన్న యాడ్ ఇవ్వండి, మీరు యాడ్ ఇవ్వండి. నేను ఒక పలానా ఏరియాలో 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టండి, 5 ఏళ్ళ తర్వాత 20 లక్షలు పొందండి, మీకు కావాలంటే నన్ను కన్సల్ట్ చేయండి, ఇంతే. దానికి చిన్న వర్షన్ తయారు చేశాను, ఓకే. రాసుకోండి, వీలుంటే మార్కెటింగ్ వాళ్ళు రాసుకోండి. ఇన్వెస్ట్ 10 lakhs నౌ, get back 20 lakhs after 5 or 6 years, whatever 7 years, okay. Invest 10 lakhs now, get back 20 lakhs after 5 years. If you want to know how, call me now. If you want to know how, call me now. అని మీ నెంబర్ ఇవ్వండి, భలే బాగుంటుంది క్యాప్షన్. యా, ఫోన్ చేస్తారు, ఎలా వస్తాయి చెప్పండి అంటారు. సార్ ఆ ఏరియాలో డబుల్ అయింది సార్. పోనీ 7 years వేసుకోండి, 8 years వేసుకోండి, 3 years డబుల్ అవుతున్నాయండి, 2 years డబుల్ అవుతున్నాయి కొన్ని ఏరియాలో, కొన్ని ఏరియాస్లో 5 years డబుల్ అవుతుంది. 5 years కామన్ అన్నట్టు. కాబట్టి మీరు ఆ రకంగా చెప్పండి. కొన్ని ఏరియాలో కావండి, అటువంటి ఏరియాలో మీరు అమ్మొద్దు, అటువంటి ఏరియాలో మీరు పట్టుకోవద్దు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ డ్రైనేజ్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, అక్కడ నో డోంట్ సెల్. అటువంటి దాంట్లో మీ కమిషన్ ఎక్కువ ఇస్తారేమో, మీ పేరు కూడా కొట్టుకుంటారు, జాగ్రత్త. మీ పేరు కూడా కొట్టుకుంటారు, 10 మంది తిడతారు. అలాంటి మంచి వెంచర్ ఉండాలి, ఫస్ట్ క్లాస్ నీట్గా అద్దంలాగా ఉండాలి, అలాంటి దాంట్లో అమ్మండి, ఓకే. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, మాట ఏంటంటే నో అనే దానికి మీనింగే మారిపోయేలాగా, న్యూ ఆపర్చునిటీ. నో అంటే ఇట్స్ నాట్ రిజెక్షన్, నో అంటే న్యూ ఆపర్చునిటీ అనేది. వెరీ గుడ్ కోట్. అదే మనం నో 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 అను అనుకోండి, అది నో 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 ఆన్ అయిపోతుంది. అవును నో కాస్త ఆన్ అయిపోతుంది, ఎనో తిరిగేస్తే ఆన్ అవుతుంది. ఈ నేను చూస్తే న్యూ ఆపర్చునిటీ ఎంత బ్యూటిఫుల్ ఉందండి. వద్దు అనేది ఎవరంటారు బాస్, ఎవరు అనరు. నువ్వు చెప్పే విధానంతో ఉంటుంది, మాట్లాడే పద్ధతితో ఉంటుంది. అక్కడ ప్రొడక్ట్ బాగున్నప్పుడు అమ్మడంలో తప్పేముంది, నీ లోపల మిస్టేక్ ఉంది, అక్కడ ప్రొడక్ట్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. అయితే చాలామంది ఎప్పుడైతే మీరు క్లాస్ అని అనౌన్స్ చేశారో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్